సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డంబుల్లా. సో ఈరోజు వచ్చేసి మనం డంబుల్లా నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో లాస్ట్ వీడియోస్ అయితే చూస్తారు కదా, సిగ్రియా అండ్ ఆల్సో పిడుగు రంగుల. సో బ్లాగ్స్ అయితే బాగా వచ్చాయని అనుకుంటున్నా. అండ్ మీ సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. సో రాముడు మంచి బాల్డ్ అన్నట్టు ఒకసారి ఆర్మీ కటింగ్, డిప్ కటింగ్ అయితే కొట్టించాడు అనమాట నిన్న. సో శ్రీలంకలో కటింగ్ చేయించుకుందాం, నాకు కూడా కొంచెం గడ్డం తీర్చుదాం థాట్ ఉంది. ఇది చూసిన తర్వాత ఇంకొద్దని చెప్పి డిసైడ్ అయ్యాను. బ్రో, ఏ క్లాస్ చదువుతున్నావు? బ్రో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బ్రో. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ నో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో 2 days ఏంది 2 days. సో 2 days ఈ రిసార్ట్లో మర్చిపోయినా లోపల ఇది కూడా తీసుకురావాలా? సో 2 days ఈ రిసార్ట్లోనే ఎక్కడ పెట్టేసి సో 2 days ఈ రిసార్ట్లోనే ఉన్నాం అనమాట. 3 days మొన్న నిన్న ఈరోజు. సో 3 days అనమాట. అంకుల్ అయితే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ చాలా బాగుంది అండ్ ఆల్సో వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట. గమ్మకేంద్ర రిసార్ట్ రైట్. సో డంబుల్లో ఎవరన్నా వస్తే తప్పకుండా నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను. గమ్మకేంద్ర రిసార్ట్లో అయితే తప్పకుండా స్టే చేయండి. You say some words to my subscribers. If someone is showing our video and coming, you should give special discount. Sure, I can do. You remember our 3 faces? Yeah, I know. If someone People said will our come, names, you should Sure. give a special price. హాస్పిటాలిటీ అయితే నెంబర్ 1 అనమాట. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. సేమ్ ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ వచ్చిందనమాట. హోమ్ మేడ్ ఫుడ్ అంతా. సో ఈరోజు మనం వెళ్తున్నాం మన్నార్. సో మన్నార్ అంటే అదేం లేదు, మన ఇండియా నుంచి ధనుష్కోడి ఎలాగో మన శ్రీలంక నుంచి మన్నార్ అనమాట. అంటే మన శ్రీలంక నుంచి రామసేతు ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి 200 kilometers ఉంది. ఆల్మోస్ట్ 5 hours జర్నీ అయితే ఉంటుంది. సో అది ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకా మిగతా విషయాలన్నీ కార్లో అయితే మాట్లాడుకుందాము. సో ఆల్మోస్ట్ మనం డంబుల్లా నుంచి ఒక 50-60 kilometers వచ్చేసాం. ఇదంతా నేనైతే బ్లాగింగ్ చేయలే. సో అంతా నార్మల్ రోడ్స్ అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలోకి ఎంటర్ అయిన కాడ నుంచి, ఐ మీన్ నార్త్ శ్రీలంక కదా మనం వెళ్తుంది. ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ అయితే చాలా హెవీగా ఉంది. చాలా సెక్యూరిటీ చెక్ పోస్టులు అయితే వచ్చాయి. సో అదనమాట మన్నార్ ఐలాండ్కి ఇక్కడ నుంచి ఒక 70-80 kilometers అయితే ఉంది. అండ్ ఆల్సో మన్నార్ ఐలాండ్ రామసేతుని ఇక్కడ వచ్చి ఆడమ్స్ బ్రిడ్జ్ అని అంటారు, అంతే కదా. సో వీళ్ళకైతే ఆడమ్స్ బ్రిడ్జ్, మనకైతే రామసేతు. Adams Bridge, Nelly Bridge. అంతా ఒకటే. రామసేతు, ఆడమ్స్ బ్రిడ్జ్, నెల్లీ బ్రిడ్జ్. ఇండియా కనిపిస్తుంది అక్కడ నుంచి. ఇండియా నైట్ టైం లైట్స్ కనబడతాయి అంటారు తెలుసుకోండి. సో నైట్ వరకు వెయిట్ చేద్దాం. నైట్ వరకు ఉంటాం. S21 Ultra 100x జూమ్ పంపించేద్దాం 100 kilometers. సో చూద్దాము. నైట్ టైము ఇండియా లైటింగ్స్ అయితే కనిపిస్తాయని అంటారు. లెట్స్ సీ. మీరు మన సౌత్ ఇండియా రైడ్లో అయితే చూడొచ్చు. ధనుష్కోడి వెళ్ళాం మనం. ధనుష్కోడి నుంచి అయితే బ్లాగ్ చేసాము, డ్రోన్ షాట్స్ తీసాము. మీ అందరు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆ వీడియో 2.2 lakh views కేమో వెళ్ళింది. ఇప్పుడు మనం శ్రీలంక నుంచి సేమ్ రామసేతుని అయితే చూపిపోతున్నాం. డ్రోన్ అయితే పట్టుకెళ్తున్నాం, బట్ పర్మిషన్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు. అంటే ఎగరేయచ్చు. ఎగరేసిన తర్వాత అది తిరిగి వస్తాడో లేదో తెలియదు. ఏం పర్లే. అక్కడ నుంచి 18 kilometers ఇండియా అంతే, మనం వెళ్ళే ప్లేస్ నుంచి. డెడ్ బాడీని షిప్లో వేసి ఏ షిప్లో వేసినా అరగంటలో రీచ్ అయిపోవచ్చు ఇండియాకి. లెట్స్ ఈ పర్మిషన్ కోసం అయితే ట్రై చేద్దాం. ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోతే మనం చేసేది ఏం లేదు. బయలుదేరి ఆల్మోస్ట్ ఒక 70-80 kilometers అయింది కదా. సో మొత్తం ఈ రైల్వే ట్రాక్ అయితే మా పక్కనే వస్తుంది. ఇదేంటంటే రోడ్డు పక్కనే ఉందన్నమాట రైల్వే ట్రాక్. సో గైస్, ఫైనల్లీ మన్నార్ ఇంకొక 3 kilometers ఉంది అంతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో మీరైతే చూడొచ్చు, మన ఇండియాలో ఉన్నట్టే అటు సైడ్ ఒక సముద్రం, ఇటు సైడ్ ఒక సముద్రం. ఇది మెయిన్ సముద్రం అనమాట. అండ్ ఇది వచ్చేసి సముద్రమే అంత అలా లేవు. సో నా దగ్గర ఫుల్గా విండ్ నాయిస్ అయితే వస్తుండొచ్చు. సో మనం రామేశ్వరం వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ని అట్లా దాటుకొని వెళ్తాం కదా, ఇక్కడ కూడా అంతేనమాట. మన్నార్ ఐలాండ్లోకి వెళ్ళడానికి బ్రిడ్జ్ని ఎక్కైతే పోవాలి. సో చలో రైట్. ఇక్కడ ఆగాము. యాక్చువల్లీ డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, కానీ ఫుల్ గాలి అయితే వస్తుంది. లెట్స్ ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం, ఐలాండ్ లోపలికి. తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో ఇదైతే చూడొచ్చు, ఇది వచ్చేసి శ్రీలంక, వచ్చేసి మన్నార్ ఐలాండ్. అంటే ఒకటే లేండి, మొత్తం శ్రీలంక. సో మనం వచ్చేసి మన్నార్ ఐలాండ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం.
మన్నార్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ ఇటు ఉంది. side మొత్తం వాటర్ పర్లే. సో నిన్న ఎంత ఇబ్బంది పెట్టావు పైన. Beautiful సో shots ఇటు సైడ్ రోడ్ చూడు, సముద్రం road అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో వెల్కమ్ టు మన్నార్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది తలై మన్నార్. పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. సో మనం ఇక్కడ నుంచి తలై మన్నార్ వెళ్ళాలి. తలై మన్నార్ వచ్చేసి ఇక్కడ మాస్క్ తీసి పెట్టాయి. మాస్క్ నాది బ్యాగ్ లో ఉంది బ్రో వెనకాల. మనల్ని కూడా ఆపేది ఏంది అక్కడ బొమ్మన్నారు ఎందుకు? ఇదేదో ఆపారు మమ్మల్ని పోలీసులు. రికార్డింగ్ ఆపుదాం. జస్ట్ క్యాజువల్ చెక్కింగ్ లే, డిక్కీలు అన్ని ఓపెన్ చేసి చెక్ చేస్తారు. ఏంది ఇంత దారుణంగా ఉంది అసలు సెక్యూరిటీ. సో ఏం లేదనమాట, బేసిక్గా కార్ అంతా చెక్ చేసి ఎక్కడికి ఏందనేసరికి వీఆర్ ఫ్రమ్ ఇండియా, తిరగడానికి వచ్చామని అని చెప్పాము. సో పంపించేసారన్నమాట. వీడియో రికార్డ్ అయితే చేయనివ్వాల మమ్మల్ని. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి మన్నార్ సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది. వెల్కమ్ టు మన్నార్. ఇది ఒక సపరేట్ ఐలాండ్, సపరేట్ ఇదిలాగే ఉందన్నమాట చూడడానికి. సో ఫైనల్లీ మనం మన్నార్లోకి అయితే రీచ్ అయిపోయాం. ఇది కరెక్ట్గా నాకు రామేశ్వరం ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. రామేశ్వరంలోకి ఎంటర్ అయినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా అలాగే ఉంది నాకు ఇక్కడ తిరుగుతుంటే. సో యాక్చువల్లీ మేము ఈ రోజు ఇక్కడే స్టే చేస్తున్నాము, నైట్కి ఇక్కడే ఉంటున్నాము అనమాట. కానీ ఇప్పుడు హోటల్ రూమ్ అయితే మేము ఎతకట్లేదు, ఎందుకంటే డైరెక్ట్ మేము తలైమన్నార్కి అయితే రీచ్ అయిపోతాం. తలైమన్నార్ అంటే ద లోయెస్ట్ పార్ట్ అనమాట. మనకి ధనుష్కోడి ఎలాగో ఇక్కడ తలైమన్నార్ అలాగా. సో అక్కడ రీచ్ అయిపోయాక అదంతా ఎక్స్ప్లోర్ చేసుకొని ఈవినింగ్కి ప్రశాంతంగా వచ్చి అప్పుడు రూమ్ తీసుకుంటాం అనమాట. చూడండి సేమ్ ధనుష్కోడి రామేశ్వరం ఎలా ఉంటుందో అలానే ఉంది ఎక్స్పీరియన్స్ అంతా. ఇక్కడ చూద్దాం, మనకి ఇండియా కనిపిస్తే ఆ ఫీలింగే వేరు ఉంటుంది అక్కడ నుంచి. బ్రో వెళ్ళావా ఇంతకుముందు? ఇండియా కనిపిస్తుందా? అంటే దూరంలో లైట్ కనబడితే పడవ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, అది ఇండియా అంటారు. అంతేనంటావా? కనిపిస్తే వేరే దేశంలో మన దేశం చూసుకుని ఉంటే ఆ ఫీలింగే వేరు అసలు. ఛాన్స్ ఉంది, క్లియర్ స్కై ఉంటే కనబడి అంటే చెప్పలేము, అంతేలే. ఫాగ్ లేకుండా క్లియర్ స్కై ఉంటే క్లౌడ్ సైక్లోన్ అవుతుంది కాబట్టి మనం చెప్పలేము. స్ట్రైటా? సో ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట. సారీ, లాస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ చివరికి వెళ్ళాలి. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇదే రామసేతు. సో ఇక్కడ మన ధనుష్కోడి ఉంది. సో పోలీసులు అయితే ఆపారనమాట. ఎక్కడ పట్టించారు, ఎక్కడికి ఏంది అని అడిగి మొత్తం చాలా టైట్ సెక్యూరిటీ. ఒక 15 minutes పైన ఆపారు మమ్మల్ని. మొత్తం చెక్ చేశారు, ఏంది మొత్తం అడిగారు అనమాట. వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, మాకేమో ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ రాదు. చిరన్ లాంగ్వేజ్ లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే మొత్తానికి అలౌ చేశారు. చాలా అంటే చాలా టైట్ సెక్యూరిటీ. ఎవ్రీ 4-5 kilometers ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడికి రావాలంటే మామూలుగా మనకి కొంచెం పర్మిషన్లు అయితే కావాలి. సో మన బ్రో అయితే మేనేజ్ చేసాడు అవన్నీ. ఎవరు పడితే వాళ్ళు అంటే డైరెక్ట్ గా ఓన్ వెహికల్లో రావడానికి అయితే ఎలా ఉండదు అనమాట. సో చాలా కష్టపడి అయితే మేము. వాడు ఇప్పటికీ టెన్షన్ పడుతున్నాడు, ఊపిరికి మాటలు రావట్లే. అంటే అయితే కారు ఆపినప్పుడు మనోడు మాస్క్ లేదు, వాయించేశారు. నా మాస్క్ పోయింది. ఇంకా ఈ షీల్డ్ ఒకటి ఉంటే దీన్ని పట్టుకొని కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు షీల్డ్ ఫ్లైట్ లో పెట్టమంటే పెట్టలా, కార్లో పెట్టు. అది కార్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంలే అంటే ఆగినప్పుడు పోలీసు ఒక్కరు వస్తే పర్లేదు, 2 గన్లు పట్టుకొని అక్కడ ఎదురుగా నిలబడతారనమాట. అప్పుడు చూడంగానే భయం వేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. సో మాక్సిమం ఈరోజు సన్సెట్ మేము రామసేతు దగ్గర కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తాము. గెట్ రెడీ ఫర్ ద బ్యూటిఫుల్ సన్సెట్ ఎట్ రామసేతు. ఒకవైపు ఇండియా, ఇంకోవైపు సన్సెట్, అండ్ ఆన్ ద ల్యాండ్ ఆఫ్ శ్రీలంక వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ బ్యూటిఫుల్ ఈవినింగ్. వర్షం పడకపోతే. వర్షం అయితే మాక్సిమం పడదు. సో మొత్తానికి తలై మన్నార్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయింది. సిటీ అనకూడదు, చిన్న పల్లెటూరు. సో టెన్షన్ గా ఉంది నాకు. వచ్చి నుంచి టెన్షన్ గా ఉంది. జనాలు నార్మల్ మనుషుల కన్నా ఈ ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఎవరికైనా చూసిన గన్నులు. ఇక్కడ లోకల్ పీపుల్ కన్నా ఆర్మీ
ప్రెసెంట్ మనం ఉన్నాం కదా, ఇదే అన్నమాట మన్నార్ ఐలాండ్ అయితే. సో మీరు చూడవచ్చు అక్కడక్కడ మనకి ఆనవాళ్ళు అయితే ఉన్నాయి, కానీ మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను. మీకు అక్కడ దూరంగా ఐలాండ్ కనిపిస్తుంది, దూరంగా అక్కడక్కడ గమనిస్తూ ఉంటే చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఆడొకటి అట్లా మొత్తం ఉంటాయి అన్నమాట. అండ్ ఇదిగోండి ఆడొకటి. అటు సైడ్ అయితే షిప్లో పోవాలి మనం, ఆదమ్స్ బ్రిడ్జ్ వెళ్ళాలంటే. ఆదమ్స్ బ్రిడ్జ్ అంటే ఏం లేదండి, అదే మన రామసేతు. రామసేతు వెళ్ళాలంటే మనం అటు సైడ్ పోవాలి షిప్లో. సో అది మన్నార్ అయితే చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఈరోజు మన్నార్లో స్టే చేద్దాం అని అయితే మాకు ప్లాన్ ఉంది, కానీ మన్నార్లో అయితే ఆగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ హోటల్స్ అన్ని క్లోజ్ అనమాట. ఏదో 1-2 హోమ్ స్టేస్ ఉన్నాయి, కానీ అవి అయితే అంత వాల్యూ ఫర్ మనీ కాదు. చాలా అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు, 4,000 to 5,000 చెప్తున్నారు అనమాట. ఒకవేళ మేము ఇప్పుడు ఆగినా కూడా రేపు ఉదయం లేచి కొలంబో స్టార్ట్ అయిపోవడమే. సో అనవసరంగా ఈరోజు ఇక్కడ ఉండి వేస్ట్ అనమాట. అందుకే మేము బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాం కొలంబో. సో కొలంబో ఇక్కడ నుంచి 250 kilometers ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది అనమాట. సో ఈజీగానే వెళ్ళిపోగలము నైట్ 11 కల్లా. ఇన్ కేస్ మాకు ఎక్కడైనా స్ట్రెస్ అని అనిపిస్తే మేము అనురాధపుర అని ఉంది మధ్యలో ఊరు. సో అది కూడా కొంచెం పెద్ద ఊరు అనమాట. ఇక్కడ నుంచి 150 kilometers, అక్కడన్నా ఆగిపోతాము. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. నేను నైట్ వచ్చేసాము అనమాట. నైట్ 1 o'clock అయింది. సో నైట్ బ్లాగ్ కూడా ఏం క్లోజ్ చేయలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నా మార్నింగ్ టైంలో. సో అది మ్యాటర్ అయితే. ఈ బ్లాగ్ అయితే మీ అందరూ నచ్చింది అనుకున్నా. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ గురించి నేను డిస్కస్ చేయకూడదు అని అనుకున్నా. మ్యాటర్ ఏంటంటే తప్పు మందే, ఎందుకంటే అది హై సెక్యూరిటీ జోన్ అనమాట. అక్కడ మనం రికార్డింగ్స్ కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. అతి కష్టం మీద మాకు వెళ్ళడానికి మాత్రమే పర్మిషన్ దొరికింది. రికార్డింగ్ ఇదంతా మేము చేసాము. సో కొంతమంది లోకల్ వాళ్ళకి మాత్రమే ఎలా ఉందన్నమాట. లైక్ ఇప్పుడు మన ఇండియాలో కొన్ని ఏరియాస్లో ఫారినర్స్కి ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ రీజియనే అనుకోండి. లదాఖ్ రీజియన్లో కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి ఫారినర్స్కి అయితే ఎలా ఉండదు. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాలో ఫారినర్స్కి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. కాకపోతే కొంచెం ట్రై చేసి మేము తెప్పించుకోగలిగాము. వెళ్ళి మామూలుగా రావచ్చు, కానీ మేము రికార్డింగ్ కూడా చేసాం అనమాట. తర్వాత అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది హైయర్ అఫీషియల్స్ అదంతా చూసి సో మా డేటా అంతా డిలీట్ చేసేసారు. మేము ఇంకా ఏం మాట్లాడలేము, బికాజ్ సెక్యూరిటీ రీజన్ కాబట్టి మేము ఇంకా ఏమీ ఆర్గ్యూ చేయలేదు. మేము సైలెంట్ అయిపోయాము. చాలా వరకు డేటా అయితే నేను రికవర్ చేయడానికి ట్రై చేశాను, చాలా వరకు రికవర్ అయ్యింది కూడాను. బట్ లాస్ట్ మెయిన్ టిప్స్ ఉంటాయి చూడండి, అవి ఏం రికార్డు కాల. నాకు అదే మెయిన్ బాధేస్తుంది. ఇప్పుడు తప్పని ఇంకేం చేయలేం. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి, మనం ఫేస్ చేస్తూ ఉండాలి. మొత్తం అతుకులుగా అనమాట. చాలా క్లియర్గా వ్లాగ్ చేసాం. మొత్తం పోయి అది కాస్త అతుకులుగా మిగిలింది. ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes వీడియో వచ్చేది కాస్త 10 to 15 minutes లోపే అయిపోతుంది అనమాట. మీరు కూడా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటా. కానీ మీకైతే బ్రీఫ్గా నేను చూపించాను, క్లారిటీ ఇచ్చాను అనమాట. అఫీషియల్లీ తెలుగులో మందే ఫస్ట్ టైం మన్నార్ బ్లాగ్ అయితే. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం వెళ్ళిన ఏరియాస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్స్ అంటే కొంచెం ఆ ఏరియా వరకు, ఆ పార్ట్ వరకు అక్కడ అంత రెస్పెక్ట్ ఇవ్వరు. బికాస్ రీజన్స్ చాలానే ఉన్నాయి, అవన్నీ మనకు అనవసరం అనమాట. నా 2 ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇవన్నీ చెప్పకూడదు అని అనుకున్నా, బట్ షేర్ చేసుకోవాలి. సౌత్ సైడ్, మిడిల్, శ్రీలంక మొత్తంలో, ఈ పార్ట్ ఆఫ్ శ్రీలంక మొత్తంలో ఎంత క్లోజ్గా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో పీపుల్. నార్త్ సైడ్ మాకంత అనిపించలేదు. ఎందుకో కొంచెం ఇండియన్స్ అంటే పోలీస్ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, లోకల్స్ కానీ అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. రీజన్స్ ఏమనేది నాకైతే తెలియదు. బట్ మాతో అలాగే ఉన్నారా లేదా ఎవరు వచ్చినా అలాగే ఉంటారా అది కూడా నాకైతే తెలియదు అనమాట. సో నాకు అనిపించింది, నేను మీకు చెప్తున్నాను, తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. అండ్ రిమైనింగ్ పార్ట్స్, ఇప్పటి వరకు 15 days ఉన్నాను నేను శ్రీలంకలో. మొత్తం ఈ 15 daysలో నాకు ఒక్క రవంతో కూడా ఎక్కడ లోకల్స్తో ప్రాబ్లం రాలేదు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇంకా ఈ ఏరియాలో మాత్రం ఈరోజు మనం వెళ్ళిన దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. అంటే అంత ఫ్రెండ్లీగా లేరు అంతే, ఇంకా అంతమించి ఇంకేం లేదనమాట. సో మెయిన్ మేము అందుకే వచ్చేయడానికి కూడా రీజన్ అయితే నేను వ్లాగ్లో కూడా ఏంటంటే రూమ్స్ దొరకలేదని నేను చెప్పాను. రూమ్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఇదంతా చెప్పకూడదు అని అనుకున్నా, కానీ ఎందుకో మనసొప్పల ఉన్న ఫ్యాక్ట్ షేర్ చేసుకుందాం, తప్పేముంది అని అయితే ఉన్నదంతా మాత్రం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అందుకే మేము అక్కడ ఉండబుద్ధి కాదు. యాక్చువల్లీ మేము బయలుదేరేసరికి 6 అయిపోయింది దగ్గర 6 o'clock అయినా కూడా, లైట్ ఫెయిల్ అవుతున్నా కూడా వచ్చేద్దామని చెప్పి అయితే నైట్ ఆల్మోస్ట్ 1 o'clock అయినా కూడా వచ్చేసాం అనమాట. 250 kilometers. ఎందుకు మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. సో అది మ్యాటర్ అయితే ఉన్నదంతా ఓపెన్ గా షేర్ చేసేసుకున్నాం మీతో. ఇప్పుడు నాకు కొంచెం హ్యాపీగా అయితే ఉందన్నమాట. శ్రీలంకలో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్ట్ లో మాత్రమే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది మ్యాటర్ అయితే. ఎవరు శ్రీలంక రావాలనుకున్నా ఆల్వేస్ వచ్చేయండి. చాలా అంటే చాలా బెస్ట్ కంట్రీ, చాలా బ్యూటిఫుల్ కంట్రీ. అండ్ ఆల్సో తక్కువ
బడ్జెట్ తో అయిపోద్ది అనమాట శ్రీలంక ట్రిప్ మనకు వచ్చేసి. సో అది ఈ వ్లాగ్ అయితే మీ అందరూ నచ్చింది అనుకున్నాను. ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ కు లైక్ చేయండి అండ్ ఆల్సో ఈ వ్లాగ్ ని షేర్ చేయండి. సో ఇంకా రేపు వచ్చేసి మనం ఇంకో సర్క్యూట్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. రేపు నుంచి మనం మోటో వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బైక్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. మనం మన బైక్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. అదిగోండి ఆడుంది, రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఒక హైలైట్ విషయం అయితే ఉంది రేపటి నుంచి, అది రేపటి బ్లాగ్ లో చెప్తాను. మీరు అసలు షాక్ అయిపోతారు. రేపటి బ్లాగ్ లో అయితే మీకు నేను దాని గురించి చెప్తాను, దాని గురించి చూపిస్తాను కూడాను. సో ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.